నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని 6వ వార్డ్ ఇంద్రనగర్లో ఎంఆర్ఓ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా ఆర్జీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు తమకు హక్కుగా వచ్చే ప్రతి ఒక్క పథకంపై అవగాహన చేసుకుని వినియోగించుకోవాలని అన్నారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో అనేక మంది ఎస్సీ ఎస్టీల పక్షాన నిరంతరం పనిచేస్తున్న DVMC సభ్యులు దాసరి తిరుమలేష్ ను అభినందించారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలకు ప్రజలు చైతన్యవంతులై అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో మోత్కూర్ సిఐ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ జ్యోతి, మున్సిపాలిటీ కమిషనర్ సతీష్, ఎంపీడీఓ ట్రైనీ SI నోయల్ రాజ్, HWO రాజాలుభాయ్, RI సుమన్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, ANM నాగమణి, ఆయా శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, లలిత రేణుక, గ్రామస్తులు గడ్డం నరసింహ, జిట్టా సోమయ్య, జంగా నాగయ్య, కందుకూరి ప్రకాష్, ఎర్రవెల్లి నర్సయ్య, దాసరి కనకయ్య, కందుకూరి భిక్షమయ్య, జట్టా చింతయ్య, వంగాల రాములు, జిట్టా సాయి కుమార్, దాసరి నరేష్, దాసరి నవీన్ కుమార్, బుసిపాక సతీష్, గడ్డం స్వామి, చిప్పలపల్లి గోవర్ధన్, దాసరి యాదయ్య, ఋషిపాక సత్తయ్య, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అధికారులతో సహపంక్తి భోజనాలు చేశారు. రకరకాల సమస్యలు బిజీ ఇష్యూస్ ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా గంటకు వాళ్ళకి లెక్కలు ఉంటాయి. 1 అవర్ ఆయన టైం వేస్ట్ చేసినట్టే అక్కడ ఎన్నో కంట్రోల్ చేయాల్సినటువంటి నేరాలు అదుపు తప్పిపోతాయి. అంటే అంత మానిటరింగ్ ఉంటేనే జరిగేటటువంటి ఏసీపీ గారు, సిఐ, ఎస్ఐ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో సివిల్ రైట్స్ డే నాడు నాకు తెలిసి ప్రతి మండలంలో జరిగేటప్పుడు మా ఒక తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, RI పోయి మా అమ్మాయిని పిలుచుకొని ఆడున్న 10 మందితోటి పుస్తకాల సంతకాలు పెట్టుకొని వచ్చేది. కరెక్టేనా? ఇదే జరిగేది. కానీ ఇవాళ యావత్ డివిజన్ యంత్రాంగం, అన్ని స్థాయిల అధికారులు, అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. అది క్రెడిట్ గోస్ టు తిరుమలేష్. ఈ తిరుమలేష్ చొరవ వల్ల ఈరోజు ఇక్కడ ఇంతమంది. ఈరోజు తిరుమలేష్ ఏదైతే సహపంక్తి భోజనం పెట్టాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టిందో, క్రీస్తు శకం 12వ శతమానతలు ఉండకూడదనేటటువంటి వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో రోజు అంటే ప్రతి నెల 30వ తారీఖు నాడు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఆ మండల స్థాయి అధికారులు అందరూ కూడా వెళ్లి మీతోటి చర్చించి మీ సమస్యలు తెలుసుకొని అన్ని రకాలుగా, ఒకటి అంటరానితనం. ఫస్ట్ అంటరానితనంలో మనం చిన్నప్పుడు వినేది, ఒక హోటల్కి వెళ్తే 2 గ్లాసుల పద్ధతి ఉండేది. ఈయన రాగానే 1 గ్లాసులు ఇచ్చేది, ఆయన రాగానే ఇంకో గ్లాసులు ఇచ్చేది. ఇంకా కొన్ని చోట్ల దేవాలయ ప్రవేశం నిషేధం చేసేది. అరే మీరు దేవాలయానికి రావద్దు. ఇప్పుడు దాదాపు అటువంటి అన్ని అరికట్టిలు లేవని అనుకుంటున్నా. 100% లేవు, లేకూడదు, ఉండకూడదు. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగినా ఇప్పుడు చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. వాటి మీద ఇమ్మీడియట్ గా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కేసెస్ బుక్ చేస్తారు. దాని మీద త్వరితగతిన ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఫాస్ట్ ట్రాక్ కేసెస్ నడుస్తున్నాయి. ఆ కేసులన్నిటి మీద పురోగతి ఏ విధంగా ఉంది అంటే, ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉందా, ఏదో పోయిందంటే కేసు పెట్టిండు, అక్కడ పడేసిండు, ఓ చూద్దాం అది ఛార్జ్షీట్ ఇస్తరికి 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ DVMC మెంబర్స్ అందరూ కూడా ఈ కట్టినటువంటి కేసుల మీద పురోగతి ఎంతవరకు వచ్చింది, FIR చేసిర్రు, రిమాండ్ చేసిరా, ఛార్జ్షీట్ వేసిరా, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందా అనేది ఫాలో అప్ చేయడానికి కూడా 3 నెలలకోసారి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ మరియు DVS మెంబర్స్ తోటి రివ్యూ జరుగుతుంది. అంటే మార్పు వచ్చింది. ఏవైతే జస్టిస్ పున్నయ్య కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులకు అనుగుణంగానే ఈ యొక్క చర్యలన్నీ చేపడుతున్నాం జరుగుతుంది. దాంట్లో కూడా మళ్ళీ ఈ యొక్క అట్రాసిటీ కేసెస్ అయిన వాళ్ళకి FIR స్థాయిలో 25,000 మనీ వస్తుంది, డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఛార్జ్షీట్ వేస్తే 50% వస్తుంది. కేసు డిస్పోజ్ అయితే పూర్తి స్థాయిలో ₹1,00,000 కేసును బట్టి ఉంటుంది. 1 lakh ఉంటే 25,000 FIR చేయగానే ఇస్తారు. ఛార్జ్షీట్ వేస్తే ఇంకొక 50,000 ఇస్తారు. కేసు డిస్పోజ్ అయితే ఇంకొక 50,000. అంటే పూర్తి స్థాయిలో ఆ యొక్క నష్టపోయినటువంటి బాధితులకు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి తాత్కాలిక తక్షణ సహాయం కింద అది ఉంది. ఇప్పుడు ఆ కేసెస్ అన్ని కూడా తగ్గాలని కోరుకున్నాం. అసలు అలాంటి కేసెస్లే లేవు, ఉండకూడదు, ఇంకెక్కడ డిస్క్రిమినేషన్ లేదు అని అనుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఒకటే, ఇంకా ఇన్ని కులాలు కాదు, 2 కులాలు అంతే. ఇంకా
ఎస్సీనా, బీసీనా, మాలనా, మాదిగనా, క్రిస్టియనా, రెడ్డినా, కమ్మనా, డబ్బు ఉంటే ఒక బెంచ్, డబ్బు లేకుంటే ఒక బెంచ్. ఇక్కడ కులం భారీగా చదువుకున్నాడు ఒక కులం, చదువు లేనాడు ఒక కులం, డబ్బున్నాడు ఒక కులం, డబ్బు లేనాడు రెండే. ఇంకా ఈ 18 కులాలు ఉప కులాలు ఏమి లేవు. అట్లా ఆ పరిస్థితికి ఎదగాలి. అందరూ ఎదగాలంటే ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ జరగాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ జస్టిస్ పుల్లయ్య కమిటీ సిఫారసులకు ముందు మనకు 2014 కంటే ముందు అప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఒక ఎస్సీ సబ్ ప్లాన్ కమిటీని ఫామ్ చేసి ఎస్సీ సబ్ ప్లాన్ సపరేట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ కు సపరేట్ బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్ నుండి మనం అంటే నేను స్వయంగా 2011, 12, 13లో నేను ఎంఆర్ఓ పనిచేసే కాలంలో ఎక్కడైతే ఎస్సీ కాలనీలో ఇలాంటి సివిల్ రైట్స్ డే కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు అక్కడ ఆ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ ఇష్యూ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, నల్లా ఇష్యూ కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ రోజు జరిగినటువంటి మినిట్స్ లో మేము రాసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి సబ్మిట్ చేస్తే ఇమీడియట్ గా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులకు వెళ్ళి ఆ యొక్క పనులు త్వరితగతిన జరిగేది. అప్పుడు నాకు తెలిసి దాదాపు ఆల్ ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. 2011, 12, 13లో ఎంపీడీఓ గారు ఐడియా ఉందా, కమిషనర్ గారు మాక్సిమం సీసీ రోడ్లు పడ్డాయి. నువ్వు అన్నట్టు ఇప్పుడు కాలనీలు ఎక్స్పాన్షన్ అవ్వకుంటూ ఇంకా కాలనీ పెరిగిపోతా ఉంది, బజార్లు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా మిగిలిపోయి ఉంటే ఇప్పుడు కూడా ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా మనకి ఏవైనా తక్షణ సహాయం ఉంటే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ రకమైనటువంటి యంత్రాంగం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డ్రింకింగ్ వాటర్ పెద్ద మనిషి ఏం చెప్తుండే ఇందాక నేను వింటే వేరే వాటర్ ఇష్యూ మీద మాట్లాడడం జరిగింది. మీకు ఆల్రెడీ వాటర్ ప్లాంట్ ఉంది, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయక ప్రస్తుతానికి అది గొడవ పడిపోయింది. ఒక 20,000 రూపాయలు పెడితే అది మెయింటైన్ అయింది. మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఆ 20,000 పెట్టగలిగేది ఉంటే రేపు చెప్పండి. ఏసీఎల్బీ సార్ కూడా చెప్తా, నేను సార్ పర్మిషన్ ఇస్తాడు, కమిషనర్ గారు 20,000 శాంక్షన్ చేస్తాడు, మీ వాటర్ ఫిల్టర్ రేపటి నుంచి రన్ అవుతుంది. ఇది జరగకుంటే రేపో ఎల్లుండో ఇంకో 2-3 రోజులకో నాకు మీరైనా చెప్పండి, మీ చెప్తారు. చెప్పిన తర్వాత ఇది అయ్యే విధంగా చేస్తాం. 100కి 100% హామీ. ఇకపోతే ఇప్పుడు ఇందాక డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఇవాళ ఎన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తుందంటే మనందరం చూస్తున్న చాలా మంది ఉన్నత వర్గాలకు చెందినటువంటి పిల్లలు మాత్రమే అబ్రాడ్కి వెళ్తారు. అమెరికాకు, ఆస్ట్రేలియాకు, కెనడాకు రకరకాల చదువుల నిమిత్తం వెళ్ళి అక్కడ మంచిగా డబ్బు సంపాదిస్తారు. మరి మన పేద పిల్లలు అంత డబ్బు పెట్టి అమెరికా పంపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నందువలన ఓవర్సీస్ లోన్, సార్ అంబేద్కర్ ఓవర్సీస్ లోన్ కింద ఇంటర్మీడియట్ చదివి మంచి మార్కులు వచ్చిన పిల్లవాడు ఉంటే ఆయనకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి విదేశీ విద్యకు పంపిస్తుంది.